నీకు ధనాన్ని ఇవ్వాలంటే ఎవరిస్తారు? నీకు ధాన్యము ఇచ్చేది ఎవరు? నీకు ఘనతనిచ్చేది ఎవరు? దేవుడు. చూసారా? మరి నీవంటావు, నేను కష్టపడి పండించాను. నువ్వు కష్టపడ్డావు వాస్తవమే, నువ్వు పొలముడ్చావు వాస్తవమే, నువ్వు పని చేసావు వాస్తవమే, కానీ అది పండేలా చేసింది ఎవరు? ధాన్యాన్ని నీకు పండేలా చేసింది దేవుడు అన్నమాట. చూసారా? ధనాన్నిచ్చేది దేవుడు, ధాన్యాన్నిచ్చేది దేవుడు, ఘనతనిచ్చేది దేవుడు, నీకు సమృద్ధినిచ్చేది దేవుడు. ఇన్ని ఇచ్చిన దేవుడు దాన్ని నీవెలా ఖర్చు చేస్తున్నావో చూసేది కూడా దేవుడేనండి. దాన్ని మనకు అనుగ్రహించేది దేవుడే. దానిని నీవు జాగ్రత్తగా ఖర్చు చేయమని చెప్తూ ఉన్నాడు దేవుడు. నీవు కష్టపడి సంపాదించిన నీ రూపాయిని, నీ కష్టార్జితాన్ని మీరు ఎలా వ్యర్థము చేస్తారు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం సంపాదించిన ప్రతి రూపాయి నీవు కష్టపడటం వల్ల అది వచ్చింది కాదు, కానీ అది నీకెవరిచ్చారు? దేవుడిచ్చాడని నీవు అర్థం చేసుకోవాలి.